సో హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు షాడో ఆఫ్ యానిమే. సో మనకి నరుటో సిరీస్లో చాలా ఎలిమెంట్ రిలీజెస్ ఉంటాయి, లైక్ ఫైర్, లైట్నింగ్, విండ్, ఇలాంటి చాలా పవర్ఫుల్ ఎలిమెంట్స్ ఉంటాయి. వీటన్నిటిలో ఒకటైతే చాలా కష్టంగా ఉంటుంది మాస్టర్ చేయడానికి, అదే సుయిటోన్ అంటే వాటర్ రిలీజ్. సేమ్ విండ్ రిలీజ్ కూడా దానంత కష్టంగానే ఉంటుంది మాస్టర్ చేయడానికి. బట్ వాటర్ రిలీజ్ లో ఇంకా చాలా వేరియంట్స్ ఉంటాయి కాబట్టి అదే హార్డెస్ట్ ఎలిమెంట్ మాస్టర్ చేయాలి అంటే, అండ్ ఇది చాలా డేంజరస్ గా ఉంటుంది. ప్లస్ కొన్ని క్యారెక్టర్స్ హోల్ గిమిక్ ఈ వాటర్ స్టైలే అనమాట. సో ఫస్ట్ అసలు సీతోన్ అంటే ఏంటంటే వాటర్ ని కంట్రోల్ చేయడం, దానికి మించి ఏముండదు, జస్ట్ వాటర్ ని కంట్రోల్ చేయడం అంతే. బట్ దాన్ని మాస్టర్ చేయడంలో అసలైన ప్రాబ్లం అయితే ఉంటుంది. వాటర్ అనేది స్లోగా ఉంటుంది, దాని స్పీడ్ ని అండ్ ఇంకా ప్రెషర్ ని ఇంక్రీజ్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అలా చేయకపోతే ఎనిమీ మూవ్మెంట్ ని రెస్ట్రిక్ట్ చేయలేము. ఫైర్ ని వాటర్ ఎలా కంట్రోల్ చేస్తుందో అందరికీ తెలిసిందే, కానీ వాటర్ కి ఇంకా చాలా వేరియంట్స్ అయితే ఉంటాయి, లైక్ ఐస్ రిలీజ్, స్టీమ్ రిలీజ్ అండ్ ఇంకా బాయిల్ రిలీజ్. ఇవి కూడా సీతోన్ మీద బేస్ అయ్యి ఉంటాయి. సో టుడే వీడియోలో మనం నరుటో సిరీస్ లోనే ఉన్న టాప్ 10 బెస్ట్ వాటర్ స్టైల్ యూజర్స్ ఎవరో చూద్దాము. స్ట్రాంగెస్ట్ మాత్రం కాదు, బెస్ట్. మీరు దాన్ని కరెక్ట్ గా వినాలి, ఎందుకంటే స్ట్రాంగెస్ట్ అంటే మీరు అనుకున్న దాని ప్రకారం వస్తుంది. బెస్ట్ అన్నాను కాబట్టి సో చాలా చేంజెస్ అయితే ఉంటాయి. 10th ప్లేస్ లో కకాషి హటాకే, ద కాపీ నింజా. ఆ కాపీ వల్ల తను ఈ ప్లేస్ లో ఉన్నాడు. కకాషి హటాకే దగ్గర మెయిన్లీ తన షారింగ్ అని ఉంటుంది, దానివల్ల తను వాటర్ స్టైల్ని అంత బాగా యూజ్ చేయగలుగుతాడు. అండ్ అఫ్ కోర్స్ తను ట్రైనింగ్ తీసుకున్నాడు అనుకోండి. నార్మల్గా సుయితోన్ అంటే అక్కడ ఉన్న వాటర్ని జస్ట్ కంట్రోల్ చేయడం అంతే. బట్ కకాషి వాటర్ లేకపోయినా ఎయిర్లో ఉన్న మాయిశ్చర్ని యూజ్ చేసి వాటర్ స్టైల్ని క్రియేట్ చేస్తాడు. అండ్ మెయిన్లీ తన షారింగ్ అని వల్ల దాన్ని ఇంకా పవర్ఫుల్గా యూజ్ చేయగలుగుతాడు. మీ అందరికీ జాబుజా ఫైట్ తెలుసని అనుకుంటున్నాను. అక్కడ కకాషి రియల్ టాలెంట్ అయితే చూపిస్తాడు. జాబుజా వాడిన వాటర్ డ్రాగన్ జుట్సుని సేమ్ అదే స్పీడ్ అండ్ ఇంకా అదే పవర్ తో కాపీ చేసి గ్రేట్ వాటర్ ఫాల్ జుట్సు అంటే దానికన్నా పవర్ఫుల్ అయింది క్రియేట్ చేస్తాడు. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కకాషి వల్ల ఆ జుట్సు చాలా డెడ్లీగా మారిపోయింది. సో సింప్లీ యూజర్ మీద బేస్ అయి ఉంటుంది. అందుకే నేను మాస్టర్ చేయాలి అంటే చాలా కష్టంగా ఉంటుందని చెప్పాను. అండ్ తనని 10th ప్లేస్ లో ఎందుకు పెట్టావు బ్రో అంటే, అండ్ ఆఫ్ కోర్స్ తనకన్నా బెటర్ గా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇది జస్ట్ తన కాపీ చేసింది, బట్ కొంతమంది నేచర్ స్టైలే అది, వాళ్ళ ఓన్ స్టైల్ అది. అలాంటి వాళ్ళు తనకన్నా బెటర్ గా ఉంటారు ఈజీగా. 9th ప్లేస్ లో ఉటాకట. తను వచ్చేసి 6 స్టార్స్ జింజురికి, మీకు తెలుసని అనుకుంటున్నాను. తను యూజ్ చేసేది సోప్ బబుల్ నింజుట్సు. ఇవి జస్ట్ నార్మల్ బబుల్స్ గానే ఉంటాయి, బట్ చాలా డెడ్లీగా ఉంటాయి. అండ్ తన దగ్గర కస్టమ్ బబుల్ పైప్ కూడా ఉంటుంది, దానితో కొనాయిస్ ని కూడా ఈజీగా బ్లాక్ చేసేయచ్చు. ఆ పైప్ ని వాడి బబుల్స్ క్రియేట్ చేస్తాడు. అవి అటాక్, డిఫెన్స్ అండ్ ఇంకా మూవ్మెంట్ చాలా వాటి కోసమే యూజ్ చేస్తాడు, మోస్ట్లీ ప్రతి ఒక్కదానికి. సో తన 6 స్టార్ జింజురికి కదా, అకాట్సుకి వాళ్ళు ఖచ్చితంగా తనని చంపేస్తారు. సో నార్మల్ అకాట్సుకి మెంబర్ కూడా కాదు, డైరెక్ట్లీ గ్రూప్ లీడరే వస్తాడు, పెయిన్. సో ఓన్లీ పెయిన్ మాత్రమే తనని అంత ఈజీగా డిఫీట్ చేయగలుగుతాడు. వేరే వాళ్ళైతే మేబీ చనిపోతారు. ఆ ప్రాసెస్ లో 6 స్టార్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు అండ్ ముటాకట కూడా చనిపోతాడు. ఈ బబుల్ రిలీజ్ అండ్ ఇంకా తన దగ్గర ఉన్న 6 స్టార్స్ వల్ల నేనైతే తనని 9th ప్లేస్ లో పెట్టాను. ఎందుకంటే ఇంక్ బబుల్ ఎక్స్ప్లోజన్ ఇదేంటంటే ఒక పెద్ద బబుల్ అనమాట. దాంట్లో ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళ సీన్ అక్కడితో అయిపోతుంది. అండ్ 6 స్టార్స్ నేచర్ రిలీజ్ ఏంటంటే యాసిడ్. సో దానివల్ల తను యూజ్ చేసే బబుల్స్ కూడా యాసిడ్ బబుల్స్ లాగా మారిపోతాయి. సో ఒక్కసారి దాని లోపల ఉన్నారంటే వాళ్ళు అక్కడ ఎరేజ్ అయిపోతారంటే. యాసిడ్ పడితే ఏం జరుగుతుందో మనకి తెలిసిందే. అండ్ అంతేకాకుండా తను ఆ బబుల్స్ ని ట్రావెలింగ్, ఫ్లయింగ్ ప్రతి దానికి యూజ్ చేస్తాడు. మెయిన్లీ ఆ బబుల్ అండ్ ఇంకా యాసిడ్ రిలీజ్ వల్ల తనని 9th ప్లేస్ లో పెట్టాను. అండ్ తర్వాత మాంగెట్సు హోజ్గి, తను ఎవరో మీకు తెలుసని అనుకుంటున్నాను. 4th గ్రేడ్ నింజా వార్ చూసుంటే తను హిడెన్ మిస్ట్ 7 స్వర్డ్స్మెన్ లో ఒక పవర్ఫుల్ వారియర్, సుగెట్సు వాళ్ళ బ్రదర్. తను అలైవ్ గా ఉన్నప్పుడేమో కానీ 4th గ్రేడ్ నింజా వార్ లో అయితే తనని రీయానిమేట్ చేస్తారు. అండ్ అప్పుడు రిటర్న్ అయ్యాక తను చాలా స్ట్రాంగ్ గా ఉంటాడు. మాంగెట్సు మెయిన్ పవర్ ఏంటంటే హోజుకి క్లాన్ కేకే గెన్కై, అదే హైడ్రిఫికేషన్. ఈ ఎబిలిటీ యూజ్ చేసి తన బాడీని వాటర్ లాగా మార్చేసుకోగలుగుతాడు. కంప్లీట్లీ లిక్విడ్ ఫామ్ లోకి వెళ్ళిపోతాడు. లిక్విడ్ ఫామ్ లోకి వెళ్ళినప్పుడు ఫిజికల్ అటాక్స్ అనేవి మరీ అంత యూస్ఫుల్ గా ఉండవు. సోర్డ్ అటాక్స్ లేదా ఎవరైనా హిట్ చేసినా, పంచ్ చేసినా, ఏం చేసినా తన మీద అయితే వర్క్ అవ్వవు. ఎందుకంటే వాటర్ లోపల నుంచి చెయ్యి బయటకు వచ్చేస్తుందంతే. ఓన్లీ ఎయిర్ ప్రెషర్ మాత్రమే వాళ్ళ మీద వర్క్ అవుతుందంతే. ఫిజికల్ గా చేసే అటాక్స్ అంత యూస్ఫుల్ గా ఉండవు. అండ్ మాంగెట్సు యూజ్ చేసే మెయిన్ అటాక్ ఏంటంటే వాటర్ గన్ టెక్నిక్. నార్మల్ గానే ఉంటుంది, బట్ తను ఆ వాటర్ బుల్లెట్స్ యొక్క ప్రెషర్ అనేది చాలా ఎక్కువగా ఇంక్రీజ్ చేస్తాడు. సో నార్మల్ బుల్లెట్స్ ఉంటాయి కదా, వాటికన్నా చాలా రెట్లు స్ట్రాంగ్ గా ఉంటాయి అవి వచ్చేసి. అండ్ వాటితో పాటు తన స్వర్డ్ ని కూడా చాలా బాగా యూజ్ చేయగలుగుతాడు. కాబట్టి ఒక పర్ఫెక్ట్ కాంబో అయితే ఉంటుంది, వాటర్ రిలీజ్ ప్లస్ స్వర్డ్ స్కిల్ అండ్ ఇంకా హైడ్రిఫికేషన్ కాంబో. వీటన్నిటి వల్ల తన్ని ఒక ఫైట్ లో డిఫీట్ చేయడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ప్లేస్ లో సుయిగెట్సు హోజ్గి. సుయిగెట్సు వచ్చేసి ఇందాక చెప్పాను కదా మాంగెట్సు అని, వాళ్ళ తమ్ముడు అనమాట. అండ్ తను యూజ్ చేసేది కూడా సేమ్ అదే హైడ్రిఫికేషన్.
కేకే గెన్కై తన దగ్గర ఉండేది కూడా. ఈ కేకే గెన్కైని ఫుల్ పొటెన్షియల్ కి యూజ్ చేసిన వాడు ఈ సుగెట్సు ఒక్కడే. తన బ్రదర్ కూడా దాన్ని ఫుల్ పొటెన్షియల్ కి యూజ్ చేయలేదు. కానీ ఒక వీక్నెస్ అయితే ఉంది, అదే లైట్నింగ్ రిలీజ్. వాటర్ లో లైటింగ్ అనేది ఫ్లో అవుతుంది కాబట్టి సుగెట్సు మీద అది యూజ్ చేస్తే తనకి డ్యామేజ్ అనేది మామూలుగా ఉండదంతే. సో ఈజీగా ఓడించేయచ్చు లైట్నింగ్ రిలీజ్ ఉన్న వాళ్ళు. బట్ తను దానికి జాగ్రత్తగానే ఫైట్ చేస్తూ ఉంటాడు. అండ్ సుగెట్సు స్పెషల్ టెక్నిక్ లో మెయిన్ వన్ ఏంటంటే వాటర్ రిలీజ్ గ్రేట్ వాటర్ ఆర్మ్. ఇంకా నెక్స్ట్ లెవెల్ ఏంటంటే వాటర్ రిలీజ్ తాతే ఇబోషి. ఇది ఒక అడ్వాన్స్డ్ ఫామ్. బాడీని వాటర్ ఆర్మర్ లాగా మార్చేసి ఇంకా చాలా స్ట్రాంగ్ గా మారుస్తాడు. అంటే ఒక ఆర్మర్ అది వచ్చేసి. అండ్ తర్వాత కబుటో అంటే అందరికీ తెలిసిందే 4th గ్రేడ్ నింజా వార్ లో అంతమంది షినోబిస్ వచ్చారంటే రియానిమేట్ అయ్యి. దానికి రీజన్ తనే ఒరోచిమారు స్టూడెంట్. బట్ ఒరోచిమారుని మించిపోతాడంతే. 4th గ్రేడ్ నింజా వార్ లో ఒరోచిమారుని కూడా సర్పాస్ చేస్తాడు. సేమ్ కబుటో దగ్గర కూడా సుగెట్సు హైడ్రిఫికేషన్ కైకే గెన్కై ఉంటుంది. దానివల్ల తన బాడీని వాటర్ లాగా మార్చుకోగలుగుతాడు. అటాక్స్ ని ఈజీగా అవాయిడ్ చేయొచ్చు దాన్ని యూజ్ చేసి. అండ్ తర్వాత వాటర్ రిలీజ్ గ్రేట్ వాటర్ ఫాల్ టెక్నిక్. దీన్ని యూజ్ చేసి సాస్కే ఫైర్ కంట్రోల్ ని కూడా ఈజీగా ఆపేయగలుగుతాడు. అండ్ తర్వాత వాటర్ డ్రాగన్ జుట్సు. ఏవైతే వాటర్ జుట్సూస్ ఉన్నాయో వాటిని కూడా తను నేర్చుకుంటాడు. అండ్ ఇంకా హైడ్రిఫికేషన్ కైకే గెన్కై. వాటి వల్ల తనని అటాక్ చేయడం కూడా కష్టంగా ఉంటుంది. అండ్ మెయిన్ వన్ ఏంటంటే కబుటో యొక్క నాలెడ్జ్ అండ్ ఇంకా బ్యాటిల్ ఐక్యూ స్ట్రాటజీ. వీటిల్లో తను ఇటాచి అంత లెవెల్లో కాదు కానీ ప్రాబబ్లీ ఇటాచీలో ఒక 50% అయితే ఉంటాడు. ఇటాచీలో 50% అంటే మామూలు విషయం కాదు. ఒక ఫైట్ లో డిఫీట్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. అండ్ ఇంకా తన బాడీ మీద మోడిఫికేషన్స్ కూడా చేసుకుంటాడు కాబట్టి ఒక సైంటిఫిక్ బాడీ లాగైతే ఉంటుంది. అండ్ తర్వాత యాగురా కరతాచి తను కూడా ఒక జింజురికియే అండ్ వాటర్ రిలీజ్ యూజ్ చేస్తాడు. అండ్ తను 3 టైల్స్ జింజురికి ప్లస్ కిరికాగురేకి 4th మ్యూజికాగే. తనకున్న స్పెషాలిటీ ఏంటంటే టైల్డ్ బీస్ట్ ఫుల్ పవర్ అయితే యూజ్ చేయగలుగుతాడు. నార్మల్గా అయితే అవి పర్ఫెక్ట్ గా ఉన్నవన్నమాట. లైక్ నరుటో అండ్ కొరామా లాగా ఆర్ కిల్లర్ బీ వీళ్ళలాగైతే వేరే టైల్డ్ బీస్ట్ ఉండవు. బట్ తనైతే సేమ్ నరుటో లాగా యూజ్ చేయగలుగుతాడు. జూజోని ఒక సింగిల్ టైల్డ్ బీస్ట్ బాల్ తోనే చంపేస్తాడు. అండ్ ఇటాచి లాంటి టాప్ టైర్ కూడా అమాతరస్ యూజ్ చేసి యాగురాని ఆపగలిగాడు. లేదంటే తను కూడా ఏం చేస్తుండేవాడు కాదు. అండ్ అంతేకాకుండా తన దగ్గర వాటర్ రిలీజ్ వాటర్ మిర్రర్ టెక్నిక్ కూడా ఉంటుంది. ఈ జుట్సు యూజ్ చేస్తే అపోనెంట్ అటాక్ ని ఎగ్జాక్ట్ కాపీ చేసి వాటర్ క్లోన్ ద్వారా కౌంటర్ చేయొచ్చు. అంటే సేమ్ అటాక్ అండ్ ఇంకా రిఫ్లెక్షన్ మనం అద్దంలో చూసుకుంటే ఎలా ఉంటుందో సేమ్ అలా వాటర్ తో అయితే క్రియేట్ చేస్తాడు. ఓవరాల్ గా తను కూడా ఒక స్ట్రాంగ్ నింజా. నాకు చెప్పాను కదా నేను 6th జింజురికి అని. సో తన మినీ వర్షన్ లాగైతే ఉంటాడు. మరి తన లెవెల్లో అయితే ఉండడు. అండ్ తర్వాత గెంగిట్సు హోజ్కి వాటర్ స్టైల్ అనేది యూనిక్ గా ఉంటుంది. అండ్ తను సెకండ్ మిజుకాగే కూడా. అంటే కిరిగాకురే హిస్టరీలో ఒక లెజెండ్ రియానిమేషన్ అయ్యాక తన స్ట్రెంత్ ఏంటో మనకి చూపిస్తారు. గెంగిట్సు ఫైటింగ్ స్టైల్ ఎలా ఉంటుందంటే సేమ్ హైడ్రిఫికేషన్ కేకే గెన్కైనే. బట్ ఇది యూజ్ చేసినప్పుడు తన బాడీ వాటర్ ప్లస్ ఆయిల్ లాగా మిక్స్ అయిపోతుంది. దానివల్ల ఫిజికల్ అటాక్స్ అనేవి తన ముందు ఎందుకో పనికిరావు. అంతేకాకుండా తనని హిట్ చేసిన ఫ్లో అనేది మిక్స్ అయిపోతుందంటే. అండ్ డ్యామేజ్ అస్సలు ఉండదు. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే గెంగిట్సు ఒక ఫైట్ లో తన అపోనెంట్స్ కి హింట్స్ ఇస్తాడు. సో ఎలా డిఫీట్ చేయాలి, ఎలా ఫైట్ చేయాలి అని. వాటిని అర్థం చేసుకుంటే తను ఈజీగా డిఫీట్ చేయొచ్చు. లేదంటే అండ్ తన మోస్ట్ డేంజరస్ టెక్నిక్ వచ్చేసి స్టీమింగ్ డేంజర్ టైర్ని. ఇది ఒక ఎక్స్ప్లోజివ్ వాటర్ క్లోన్ లా ఉంటుంది. స్లోగా ఇన్ఫ్లేట్ అవుతూ సడన్ గా బ్లాస్ట్ అవుతుంది. అర్థం చేసుకోకపోతే ఆ బ్లాస్ట్ లో కానీ ఉన్నారంటే అక్కడితో చనిపోవాల్సిందే. ఇంకా షాకింగ్ పాయింట్ ఏంటంటే గెంగిట్సు సుమన్ చేసే జైంట్ కామ్. అది క్రియేట్ చేసి మిస్ట్ లో గెంజుట్సు ఉంటుంది. చూడటానికి వాటర్ మిస్ట్ లా ఉంటుంది కానీ అది యాక్చువల్లీ ఒక ఇన్ రిలీజ్ బేస్డ్ ఇల్యూజన్. నార్మల్ పవర్స్ కి అండ్ ఇంకా ఇన్ పవర్స్ కి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇది మనకి నరుటో నార్మల్ కొరామా మోడ్ అండ్ ఇంకా 6 పార్ట్స్ కొరామా మోడ్ చూసినప్పుడు అర్థమవుతుంది. అండ్ గారా కూడా చాలా ట్రై చేస్తాడు తనని సీల్ చేయాలని. బట్ ఎంత ట్రై చేసినా కూడా సీల్ చేయలేకపోతాడు. చివరికి తిప్పలు పడి సీల్ చేస్తాడు అనుకోండి. అండ్ చేశాక తనే యాక్సెప్ట్ చేస్తాడు ఈ జనరేషన్ లో నువ్వు ఒక గోల్డెన్ ఎగ్ అని. అంటే తన ఒపీనియన్ లో న్యూ జనరేషన్స్ అనేవి అంత స్ట్రాంగ్ గా ఉండవను, మేబీ అంత స్మార్ట్ గా ఉండవను. బట్ మనకి నరుటో సిరీస్ లో లాజిక్ ఏంటంటే ప్రీవియస్ జనరేషన్స్ ని ఫ్యూచర్ జనరేషన్స్ అనేవి సర్పాస్ చేస్తాయి. ఆల్రెడీ బోరుటోలో అదే జరుగుతుంది మనకి. అండ్ నెక్స్ట్ మెయిటెర్మి. ఎవరికైతే ఫీమేల్ క్యారెక్టర్స్ ఇష్టమో నరుటో సిరీస్ లో ఈ క్యారెక్టర్ కూడా వాళ్ళ ఫేవరెట్ గానే ఉంటుంది. అండ్ తెలిసిందే తను ఒక 5th మిజుకాగే అండ్ కరెంట్ టైమ్ లైన్ లో స్ట్రాంగెస్ట్ వాటర్ రిలీజ్ యూజర్. ఎందుకంటే మనం మాట్లాడుకున్న వాళ్ళు ఎవరు లేరు, ఒకరు ఇద్దరు తప్ప. 4th గ్రేట్ నింజా వార్ లో మాదరా యూజ్ చేసిన ఫైర్ రిలీజ్ గ్రేట్ ఫైర్ డిస్ట్రక్షన్ ని కౌంటర్ చేయడానికి నార్మల్లీ హోల్ స్క్వాడ్ కావాల్సి వస్తుంది. కానీ మీ ఒక్కటే సింగిల్ హ్యాండ్ సైన్ తో వాటర్ రిలీజ్ వాటర్ ఫార్మేషన్ పిల్లర్ ని యూజ్ చేసి ఈజీగా బ్లాక్ చేయగలుగుతుంది. ఇంకా షాకింగ్ ఏంటంటే ఆ వాటర్ ని ఇమీడియట్ గా షేప్ మార్చి వాటర్ డ్రాగన్ బుల్లెట్ గా యూజ్ చేస్తుంది. ఇలా దాని షేప్ ని మార్చడం అండ్ ఇంకా ఒక జుట్సుని వేరే జుట్సుగా మార్చడం అంటే చాక్రా కంట్రోల్ మామూలుగా ఉండకూడదు.
అండ్ ఒక మాస్టరీయే చేసుండాలి వాటర్ స్టైల్లో. అండ్ నరుటో ది లాస్ట్ మూవీలో మీటరైట్స్ ని వాటర్ జుట్సుతో డిస్ట్రాయ్ చేస్తుంది. సో మీటరైట్స్ ని డిస్ట్రాయ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇంకా హైలైట్ ఏంటంటే మెయికి బాయిల్ రిలీజ్ కూడా ఉంటుంది. ఇది ఒక రేర్ కేకే గనుక దీన్ని యూజ్ చేసి సాస్కే సుసానో రిప్స్ ని కూడా ఈజీగా మెల్ట్ చేస్తుంది. సుసానో అనేది వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ డిఫెన్స్ మనకి నరుటో సిరీస్ లోనే. సో ఓవరాల్ గా మెయి పవర్ ప్లస్ కంట్రోల్ అండ్ ఇంకా ఎక్స్పీరియన్స్ వాటన్నిటితో ఒక పర్ఫెక్ట్ మిజుకాగే లాగా ఉంటుంది. సో ఇంకా ఓన్లీ 2 స్పాట్స్ మాత్రమే మిగిలాయి అండ్ మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది అది ఎవరో. సెకండ్ ప్లేస్ లో టోబిరామా సెంజు. ఏంట్రా వీడు ఫస్ట్ ప్లేస్ లో పెట్టాల్సింది సెకండ్ ప్లేస్ లో పెట్టాడంటే తను దాన్ని క్రియేట్ చేశాడు, అంతా ఓకే కూల్ బానే ఉంది, బట్ తను బెస్ట్ గా అయితే యూజ్ చేయలేదు. సో వాటర్ రిలీజ్ ని క్రియేట్ చేసిందే తను. ఉచిహాస్ ఫైర్ రిలీజ్ యూజ్ చేస్తున్నారని వాళ్ళకి అగైనెస్ట్ గా ఇలా వాటర్ రిలీజ్ ని అయితే కనిపెట్టాడు. టోబిరామాని సెకండ్ ప్లేస్ లో పెట్టడానికి ఎలాంటి ఫీట్స్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. లైక్ ఆన్ స్క్రీన్ జస్ట్ స్టేట్మెంట్స్ మాత్రమే సరిపోతాయి. మెయిన్ లాగా సింగిల్ హ్యాండ్ సైన్ తో హై లెవెల్ వాటర్ రిలీజ్ ని యూజ్ చేయగలుగుతాడు. అండ్ ఇంకా తను యూజ్ చేసే వాటర్ రిలీజ్ స్పీడ్ అండ్ ఇంకా ఎఫిషియన్సీ అండ్ ఇంకా లీగలిటీ అన్ని పర్ఫెక్ట్ గా అయితే ఉంటాయి. సో అందుకనే తనని సెకండ్ ప్లేస్ లో పెట్టాను. అండ్ ఇంకా టాప్ స్పాట్ ఏంటో మీకు ఆల్రెడీ తెలుసు, కిసామే హోషికాగే. కిసామే హోషికాగే నిక్ నేమ్ ఏంటో కూడా తెలిసిందే, టెయిల్డ్ బీస్ట్ వితౌట్ ఏ టెయిల్. దానికి ఒక రీజన్ కూడా ఉంది అలా నిక్ నేమ్ రావడానికి. నార్మల్ గా ఇచ్చారు నిక్ నేమ్స్ అనేవి. తన చాక్రా లెవెల్ అనేది ఆల్మోస్ట్ ఒక టైల్డ్ బీస్ట్ రేంజ్ లో ఉంటుంది, అందుకని అలా పిలుస్తారు. టోబిరామా పవర్ఫుల్ అంతా బానే ఉంది, బట్ ప్యూర్ వాటర్ స్టైల్లో మాత్రం కిసామే తనకన్నా బెటర్ గా ఉంటాడు. కిసామే మోస్ట్ డేంజరస్ టెక్నిక్ వాటర్ రిలీజ్ గ్రేట్ షార్ప్ బుల్లెట్. ఈ జుట్సు స్పెషాలిటీ ఏంటంటే ఎనిమి జుట్సుని అబ్జర్వ్ చేసుకొని ఇంకా పవర్ఫుల్ గా గ్రో అవుతుంది. సో అపోనెంట్ చేసే అటాక్ అనేది తనకి స్ట్రెంత్ లాగా మారిపోతుంది. ఇంకా డెడ్లీ కాంబో ఏంటంటే సమహేడా ప్లస్ కిసామే ఫ్యూజన్. ఈ ఫామ్ లో కిసామే లిటరలీ ఒక లివింగ్ సీ మాన్స్టర్ లాగా మారిపోతాడు. బాడీ మొత్తం చాక్రాతో కవర్ అయ్యి సూపర్ స్పీడ్, హీలింగ్, స్ట్రెంత్ ఇవన్నీ చాలా ఎక్కువగా వస్తాయి. అండ్ కిసామే యూజ్ చేసే వాటర్ ప్రెజెంట్ షార్క్ డాన్స్ టెక్నిక్ ఒక నైట్ మేర్. ఈ జుట్సులో వాటర్ డోమ్ క్రియేట్ అవుతుంది, ఎనిమి దాంట్లో నుంచి ఎస్కేప్ అవ్వలేడు అసలు. కిసామే మాత్రం షార్క్ లాగా నార్మల్ గా తిరుగుతూ ఉంటాడు. ఇక్కడ అటాక్ చేయడానికి ఒక పర్ఫెక్ట్ ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ ఇంకా షాకింగ్ పాయింట్ ఏంటంటే మైట్ గాయ్ లాంటి మాన్స్టర్, అదే థాయ్ జుట్సులోనే స్ట్రాంగెస్ట్ వన్, అలాంటి వాడు కూడా 6th గేట్ ఓపెన్ చేస్తాడు తనతో ఫైట్ చేయడానికి. అండ్ ఫైనలీ 7th గేట్ యూజ్ చేస్తాడు. అప్పుడు కూడా కిసామెని డైరెక్ట్లీ ఆపలేకపోతాడు. సో కిసామే ఆరా అంటే ఆ మాత్రం ఉంటుంది. మైట్ గాయ్ అంటే స్ట్రాంగెస్ట్ షినోబియే 7 గేట్స్ ఓపెన్ చేయాల్సి వచ్చింది. సో ఓవరాల్ గా నరుటో సిరీస్ లో కిసామే హోషికాగే ది బెస్ట్ వాటర్ స్టైల్ యూజర్. ఇంకా తనను మించిన వాళ్ళు ఎవరు రాలేదు అని ఇంకా రారు కూడా. ఇంకా బొరుటోలో ఇప్పుడు అంత సైంటిఫిక్ టూల్స్, కార్మా ఇవే కదా. సో మీరే చెప్పండి సెకండ్ అండ్ ఇంకా ఫస్ట్ ప్లేస్ కరెక్ట్ గానే ఉందా లేదా వాటిని కూడా మార్చాలా అని. అండ్ వీళ్ళందరిలో మీ బెస్ట్ ఫేవరెట్ వాటర్ స్టైల్ యూజర్ ఎవరో కమెంట్ చేయండి. ఓవరాల్ నార్మల్ గా మీ ఫేవరెట్ క్యారెక్టర్ కాదు, వాటర్ స్టైల్ మీ ఫేవరెట్ ఎవరనేది కమెంట్ చేయండి. అండ్ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి అండ్ ఇక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అప్పటి వరకు వాటర్ లాగా ఫ్లో అవుతూ ఉండండి హ్యాపీగా.